కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇంకా యువతలో పట్ల మార్పు జరగాలి. ఇలా విదేశీ వస్తువులను సాధ్యమైనంత వరకు బహిష్కరించాలి. ఏవైతే మనం దిగుమతులు చేసుకుంటున్నామో వాటన్నింటి కూడా ఈ దేశంలో తయారు చేసుకోవాలి. ఎగుమతి చేసే స్థాయికి రావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అన్ని రంగాల్లో పోటీ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి కార్యక్రమాలు తీసుకోవచ్చు, మనం ఏ విధంగా ఇంకా పాలన ముందుకు తీసుకుపోవచ్చు అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్, ఒక ఆలోచనను ప్రజల నుంచి స్వీకరించాలనే ఆలోచనతోనే ఈ ఛాయ్ పై చర్చ గానీ, టిఫిన్ బాక్స్ మీటింగ్ గానీ ఇవన్నీ కూడా మనం నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల కాలంలో 12 లక్షల కోట్ల రూపాయలను నిధులను కేటాయించినటువంటి అభివృద్ది విషయంలో గానీ, సంక్షేమ పథకాల విషయంలో గానీ నిధులు కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదాలు అందించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందడం ఖాయం. లేని పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే నిధులు దాన్ని మళ్లుతున్నాయి. కేంద్ర సంక్షేమ పథకాలు సరైన దిశలో అమలు చేసే ప్రయత్నం లేదు. కాబట్టి నిజాయితీగా నిబద్ధతతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. అందరికి ఇచ్చిన అధికారం, అన్ని పార్టీలకు ఇచ్చిన అధికారం ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి అధికారం కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తూ, తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడింది. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందనే లక్ష్యంతో ఇలా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలు. వాస్తవం కూడా ఇవాళ మావోయిస్టు భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండడం వలన అది సమాజానికి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఏర్పడ్డది. ఇవాళ మళ్లీ చెప్తున్నాను, మావోయిస్టు సిద్ధాంతం ద్వారా తుపాకీ గుట్టం ద్వారా అమాయకులను చంపి సాధించింది ఏంది? చివరకు మీ సంస్థ నిషేధింపబడ్డది, అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, అమాయకుల ప్రాణాలు మీరు తీసేసారు. అభం శుభం తెలియనటువంటి పిల్లలు, మైనర్ పిల్లలు కూడా ఈరోజు తుపాకీ కొడుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఇవాళ చివరకు ఏమి లేకుండా అయిపోయింది. ఇప్పటికన్నా సమాజం గుర్తించింది. చాలా మంది మావోయిస్టు భావజన నాయకులు, అగ్రనాయకులు గుర్తించారు. తుపాకీ గుట్టం ద్వారా ఏం సాధించలేము, సాధించలేదు కూడా అని, భవిష్యత్తులో ఏమి లేదని గుర్తించే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించారు. చాలా మంది లొంగిపోయారు. మావోయిస్ట్ అనేది లేకుండా అంతమైపోయిందనే విషయాన్ని ఆలస్యమైన గుర్తించాలి. ఇంకా ఆ భావాచరణతో ఇంకా ఏమైనా సాధిస్తామనుకున్న వ్యక్తులు ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి. అది మీకు మీ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మేము ఏ ప్రాజెక్టును మేము అడ్డుకునే స్థితిలో మేము లేము. నరేంద్ర మోడీ గారు ఒక ప్రాజెక్టును అడ్డుకుంటే వారు సహించరు దాన్ని. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. నిరంతరం అభివృద్ధిని కొనసాగించే ప్రభుత్వం తప్ప అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వం కాదు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికో కిషన్ రెడ్డి గారికో అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచన ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ప్రాజెక్టులు ఎందుకు వస్తాయి? ఇన్ని నిధులు ఎందుకు వస్తాయి? ఒక మెట్రో ప్రాజెక్టుని అడ్డుకోవాల్సిన అవసరం కిషన్ రెడ్డి గారికి ఏమొచ్చింది? కాబట్టి అసత్య ఆరోపణలు ఇవన్నీ అర్థం పడతలేని ఆరోపణలు. దీన్ని ప్రజలు గమనించారు, ప్రజలు గుర్తించారు. హైదరాబాద్ భాగ్యనగర్ అభివృద్ధికి, వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధికి, ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే ఇవాళ వేల కోట్ల రూపాయల నిధులు భాగ్యనగర్ గాని, హైదరాబాద్ జీఎస్ఎంసీలకు గాని, వరంగల్ కార్పొరేషన్ గాని, ఖమ్మం గాని ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నామంటే
మా యొక్క కమిట్మెంట్, మా యొక్క నిబద్ధతను ప్రజలు గుర్తిస్తున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. ధన్యవాదాలు. ఎస్ఆర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ప్రజల లోపల ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సమాజానికి అప్పీల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ ఓటు ఉండే విధంగా మీరు చూసుకోండి. అది హిందువా, ముస్లిమా, ఇంకోలా కానీ ముస్లిం సమాజం కూడా అప్పీల్ చేస్తున్నాం. మీ ఓటు పోకుండా చూడండి. మేమే అప్పీల్ చేస్తున్నాం. కానీ బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చి పాస్పోర్ట్లు, వీజాలు లేకుండా అంతర్గత భద్రతను ఇలా సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తే వాళ్ళకు ఓటక్కి ఇవ్వమంటారా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్న వాళ్ళను ఓట్లను తొలగించాలని చెప్పి ఎందుకు డిమాండ్ చేస్తలేదు? ఇలా ఇక్కడ ముస్లింలను అక్కడ ముస్లింలతో పోల్చొద్దు. కాంగ్రెస్ పార్టీ పోల్స్తున్నది. వాళ్ళ మేము పోల్చలేము. ఎస్, తెలంగాణలో తెలంగాణ ముస్లింసే అలా ఇక్కడ ఓటర్సే, మేము వ్యతిరేకిస్తలేమాడ. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? మేమేమంటున్నాం? అక్రమంగా వలస వచ్చిన వాళ్ళను